జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. రొయ్యల ధరల పతనం కొనసాగుతూ ఉండటంతో ఆక్వా రైతులు తీవ్ర ఆవేదనకి గురవుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయంతో ఇప్పటికే ప్రతి కౌంట్ ధర 60 నుంచి 80 రూపాయల వరకు 10 రోజుల వ్యవధిలో తగ్గుముఖం పట్టింది. రాబోయే రోజుల్లో ధర మరింత తగ్గే అవకాశాలున్నాయని సంకేతాలు కూడా ఉండటంతో కైకలూరు ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆక్వాలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా అయితే ఆక్వా రైతాంగం కూడా నిర్ణయం తీసుకోబోతోంది. ఎందుకంటే ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయంతో పెద్ద ఎత్తున ధరలు పతనమవుతున్న నేపథ్యంలో ఇక ఇదే పరిస్థితి కొనసాగితే కనుక ఆక్వా రంగంలో కొనసాగటం గానీ ఆక్వా సాగు చేయటం గానీ చాలా కష్టతరమైన పరిస్థితి అనే అంచనా కూడా ఆక్వా రైతాంగం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆక్వా అనేది సాగు చేస్తూ ఉంటారు. ఈ జిల్లా నుంచి 3.5 లక్షల టన్నుల రొయ్య కూడా విదేశాలకి ప్రతి ఏటా కూడా ఎగుమతి అవుతుంది. దీని ద్వారా 15 నుంచి 16 వేల కోట్ల ఆదాయం కూడా టర్నోవర్ కూడా అవుతుంది. ప్రధానంగా 90% ఆక్వా సాగుని విదేశాలైనటువంటి అమెరికా, చైనా, వియత్నాం ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. నియోజకవర్గంలో సుమారు 1,00,000 ఎకరాల్లో రొయ్యల సాగు కూడా జరుగుతుంది. అయితే ట్రంప్ ప్రకటన నేపథ్యంలో వేల ఎకరాల్లో ఇక్కడ సాగవుతున్నటువంటి ఆక్వా సాగుదారులు అయితే పూర్తి ఆందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి. అమెరికా దేశానికి ప్రధానంగా కూడా 20, 30, 40 కౌంట్ రొయ్యలను మాత్రమే ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారు. ఆ 20, 30, 40 కౌంట్ కూడా సాగు చేయడం అనేది కష్టతరమైంది. దాని మీద మిగిలేది కూడా చాలా తక్కువ. ఎకరానికి 2 నుంచి 3 లక్షలు అక్కడ పెట్టుబడి పెడితే ఆ మిగిలే 1,50,000కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ సుంకాల పెంపు వల్ల చాలా తక్కువ సంఖ్యలో అయితే మిగులు ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం వచ్చిన దాంట్లో 50% వరకు ఈ సుంకాలకు సంబంధించి చెల్లింపులు జరిపితే ఇంకా మిగిలేది ఏమీ ఉండదు. కాబట్టి ఇక దాని బదులు అసలు ఆక్వా సాగునే పక్కన పెట్టడం మంచిదనే నిర్ణయానికి కూడా ఆక్వా రైతాంగం వస్తున్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల వ్యవధిలో 25% సుంకాలని పెంచుతూ కూడా నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో దాని ప్రభావం స్పష్టంగా ధరల మీద అయితే కనబడుతుంది. ఎందుకంటే 10 రోజుల క్రితం 100 కౌంటు 270 రూపాయలు ఉండగా ఇప్పుడు దాని ధర 220కి చేరుకుంది. 90 కౌంటు 280 నుంచి 230కి తగ్గింది. ఇక 50 కౌంటును పరిశీలిస్తే 370 నుంచి 315కు వచ్చింది. 40 కౌంటు 400 నుంచి 335కు, ఇక 30 కౌంటు 470 నుంచి 385 రూపాయలకి పడిపోయింది. అంటే ఒక్కొక్క కౌంట్కి 60 రూపాయల వరకు కూడా 60 నుంచి 80 రూపాయల వరకు కూడా తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా మొత్తం ఆక్వా సాగు మీద ట్రంప్ సుంకాల ప్రభావం పడుతున్న నేపథ్యంలో దాని మీద కేంద్రం స్పందిస్తే తప్ప ఈ సాగుకు సంబంధించి మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉండదు. ఇప్పటికే అనేక ఇబ్బందులను పడతా ఉన్నాము. ఇప్పుడు అదనంగా ట్రంప్ సుంకాల నిర్ణయం అనేది శరాఘాతంగా ఆక్వా రైతాంగం భావిస్తుంది. ఆ సుంకాలకు సంబంధించి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఖచ్చితంగా ఆక్వా సాగు అనేది కంటిన్యూ చేయలేని పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. లేకపోతే ఖచ్చితంగా సమావేశాన్ని ఉమ్మడి గోదావరి జిల్లాలో నిర్వహించి ఆక్వా క్రాప్ హాలిడే దిశగా నిర్ణయం తీసుకునే విధంగా అయితే ఆక్వా రైతాంగం అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ, శ్రీకాంత్, ఎన్టీవీ, కైకలూరు నుంచి.